మీకేమైనా చాలా రోజుల నుంచి ఏదైనా బాడీ పార్ట్‌లో సివియర్‌గా పెయిన్ ఉంటుంది. కానీ దానికి సంబంధించిన డిసీజ్ ఏందో తెలియట్లేదా? లేకుంటే మీకేదో ఒక రోగం ఉందని మీకు చాలా సార్లు అనిపియడము, దానికి సంబంధించిన టెస్ట్‌లు చేపించుకుంటున్నారు. అయినా ఆ భయం పోవట్లేదా? అయితే మీకు సోమాటైజేషన్ డిజార్డర్ ఉండొచ్చు. హలో ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ పృథ్వీ రెడ్డి. నేను న్యూరో సైకియాట్రిస్ట్‌ని కరీంనగర్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ నేను సోమాటైజేషన్ డిజార్డర్ గురించి చెప్పబోతున్నాను. సోమాటైజేషన్ డిజార్డర్ అనేది చాలా రకాలుగా ఉంటది. ఒకటొచ్చేసి సోమాటిక్ సింప్టమ్ డిజార్డర్, నెక్స్ట్ వచ్చేసి ఇల్‌నెస్ యాంగ్జైటీ డిజార్డర్, నెక్స్ట్ వచ్చేసి కన్వర్జన్ డిజార్డర్. ఫస్ట్ సోమాటిక్ సింప్టమ్ డిజార్డర్ గురించి చెప్పుకుందాం. సోమాటిక్ సింప్టమ్ డిజార్డర్ 3 టైప్స్ ఉండొచ్చు. ఒకటి ఏంది అంటే చాలా రోజుల నుంచి విపరీతమైన నొప్పి ఉంటది. ఇంకొకటి ఏంది అంటే చాలా రోజుల నుంచి విపరీతమైన బ్రెత్‌లెస్‌నెస్ ఉంటది. బ్రెత్‌లెస్ అనేది ఊపిరి ఆడకపోవడం, దమ్ము రావడం. అండ్ ఇంకో థర్డ్ వచ్చేసి చాలా రోజుల నుంచి వీక్నెస్ ఉంటుంది. చాలా టైర్డ్‌గా అయిపోవడం, ఒట్టొట్టిగానే అది ఉంటది. ఓకే. సో దీంట్లో ఏముంటదంటే ఐదర్ ఈ 3 ఏదైనా ఉండొచ్చు సోమాటిక్ సింప్టమ్ డిజార్డర్‌లో. వీళ్ళు ఎప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటారు. ఈ రీజన్ ఏంటి? ఈ పెయిన్ వెనకాల గానీ, ఈ బ్రెత్‌లెస్‌నెస్ వెనకాల గానీ, లేకుంటే వీక్నెస్‌కి గానీ రీజన్స్ వెతుక్కోవడానికి ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు. సో వాళ్ళు రకరకాల టెస్టులు చేస్తారు. కానీ ఆ సింప్టమ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసేటట్టు ఏ డిజార్డర్ కూడా ఉండదు. ఓకే. వాళ్ళకి ఐడెంటిఫై కాదు. అండ్ ఏదైనా డిజార్డర్ ఐడెంటిఫై ఉన్నా వీళ్ళకున్న సివియారిటీకి తగ్గ డిజార్డర్ ఉండదు. ఓకే. వీళ్ళకి పెయిన్ చాలా ఎక్కువ ఉండొచ్చు, కానీ అక్కడ కనిపించేది రోగం చిన్నగా ఉండొచ్చు. ఓకే. సో దీనివల్ల ఏమైతుందంటే వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతుంటారు. వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోలేకపోతుంటారు. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. దీని మీదే చాలా ఎక్కువ ఎనర్జీ అండ్ టైం స్పెండ్ చేసి చాలా డిస్టర్బ్ అయిపోతుంటారు. సో దీనికి ఏం చేయగలుగుతారంటే వాళ్ళు సైకియాట్రిస్ట్ దగ్గరికి రావడం వల్ల దానికి కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. థెరపీసే కానీ, కౌన్సిలింగ్సే కానీ, మెడికేషన్సే కానీ ఉంటాయి. సో దీనివల్ల ఈ సోమాటిక్ సింప్టమ్ డిజార్డర్ని మనం ట్రీట్ చేయగలుగుతాం. నెక్స్ట్ సోమాటైజేషన్ డిజార్డర్ వచ్చేసి ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్ అంటారు, ఆర్ హెల్త్ యాంగ్జైటీ అని కూడా అంటారు. సో దీంట్లో ఏముంటదంటే వీళ్ళకు నాకు ఏదైనా జబ్బు ఉందా అన్న డౌట్ ఒకటి వస్తుంటది. లెట్ ఇట్ బి కొందరికి ఏంటంటే నాకు ఏదో గుండెపోటు రావచ్చు, నాకు ఏదో క్యాన్సర్ ఉండొచ్చు, నాకు హెచ్ఐవి ఉండొచ్చు అన్న రకరకాల డౌట్స్ ఉంటాయి. సో అట్లా ఇట్లా నాకు ఏదైనా గుండెపోటు ఉంటుందా అని ఏం చేస్తారంటే వీళ్ళు కార్డియాలజిస్ట్ దగ్గర కూకుకు వెళ్తుంటారు. టెస్ట్లు అన్ని చేపించుకుంటారు. 2D ఎకో, టీఎంటీ, ఈసీజీ అన్ని చేపించుకుంటారు. అవి నార్మల్ వస్తాయి. కొన్ని రోజుల వరకు మామూలు అయిపోతారు ఆ టెస్ట్లు రావగానే. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ డౌట్ వస్తుంది. ఆ టెస్ట్లో ఏమైనా రాంగ్ ఉందా, మళ్ళీ డాక్టర్ ఏమైనా మిస్ అయ్యారా అని డౌట్ రావడం, మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం. సో ఇలా డాక్టర్ షాపింగ్ అనేది ఎక్కువగా చేస్తుంటారు. సో వీళ్ళకి కొన్ని రోజులు ఈ టెన్షన్ వల్ల మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తుంటారు, మళ్ళీ మళ్ళీ డాక్టర్స్ ని కలుస్తుంటారు. అక్కడ ఏం రోగం లేకున్నా వాళ్ళకి టెన్షన్ అనేది ఎక్కువ వస్తుంటది. సో దీన్ని మనం హెల్త్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాం. సో దీనికి కూడా మనకు సైకియాట్రిస్ట్ దగ్గరకు వస్తే మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అండ్ లాస్ట్ వచ్చేసి కన్వర్జన్ డిజార్డర్ అని ఉంటుంది. కన్వర్జన్ డిజార్డర్ లో ఎలా ఉంటది అంటే ఈ లోపల కొన్ని వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో స్ట్రెస్సే కావచ్చు, వర్క్ లో స్ట్రెస్సే కావచ్చు, చెప్పుకోలేని ఆందోళన ఏదో ఉండొచ్చు. సో ఆ స్ట్రెస్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ లో ఊకే ఉండడం వల్ల, కొన్ని మంత్స్ టుగెదర్ ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే అది ఎక్స్ప్రెస్ చేసుకోలేక ఆ స్ట్రెస్ ని ఫిజికల్ సిమ్టమ్ రూపంలో అది బయటకు వస్తుంటుంది. ఆ స్ట్రెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాధ వచ్చినప్పుడు వాళ్ళకి హెడేక్ రావడం, బాధ వచ్చినప్పుడు వాళ్ళకి బ్యాక్ పెయిన్ రావడం, బాధ వచ్చినప్పుడు వాళ్ళకి వీక్నెస్ రావడం. కొందరికి ఏంటంటే బాగా ఎక్కువ టెన్షన్ వచ్చినప్పుడు చక్కెర చట్టం పడిపోతుంటారు. ఏదో ఫిట్స్ వచ్చినట్టు వస్తుంటది. అంటే ఫిట్స్ లెక్క క్లాసిక్ గా ఉండదు, కానీ ఏదో ఇట్లా మూర్చబోయినట్టు అట్లా కొంచెం సిమ్టమ్స్ వచ్చినట్టు వస్తుంటది. సో దీన్ని మనం కన్వర్షన్ డిజార్డర్ అంటాం. సో వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు కూడా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో కానీ సడన్ గా హాస్పిటల్లో క్యాజువాలిటీకి వెళ్ళడము, అక్కడ అంటే ఈ సిమ్టమ్స్ రావడం వల్ల వాళ్ళు క్యాజువాలిటీకి తీసుకొని వెళ్తారు. టెస్ట్లు అన్ని చేస్తే మళ్ళీ హార్ట్ నార్మలే ఉంటుంది, బ్రెయిన్ స్కాన్స్ నార్మలే ఉంటాయి, వేరే బ్లడ్ టెస్ట్ అన్ని కూడా నార్మల్ ఉంటాయి. అండ్ కొన్ని రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటారు, రిలాక్స్ అయిపోతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకొన్ని రోజులు మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళకి స్ట్రెస్ వస్తుందో, ఏదైతే సడన్ స్ట్రెస్, ఆ ఫ్యామిలీ స్ట్రెస్ కానీ, వర్క్ స్ట్రెస్ కానీ, ఏదైనా స్ట్రెస్ మళ్ళీ ఫేస్ చేసినప్పుడు మళ్ళీ ఫిజికల్ సిమ్టమ్స్ అనేది మళ్ళీ వస్తాయి. మళ్ళీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్తుంటారు. ఇది ఇట్లా సైకిల్ లెక్క రిపీట్ అవుతుంటారు. సో దీన్ని కన్వర్షన్ డిజార్డర్ అంటారు. అంటే ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే ఆ స్ట్రెస్, సైకలాజికల్ స్ట్రెస్ అనేది మెయిన్ థింగ్. దానివల్ల ఈ ఫిజికల్ సిమ్టమ్స్ వస్తుంటాయి. సో దీన్ని కన్వర్షన్ డిజార్డర్ అంటారు. సో దీనికి కూడా మెయిన్ గా సైకియాట్రిస్ట్ ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది మీరు ట్రీట్మెంట్ గురించి. సో ఇవి కానీ ఈ 3 సిమ్టమ్స్ లైక్ సోమాటిక్ సిమ్టమ్ డిజార్డర్ కావచ్చు, ఇల్నెస్ యాంగ్జైటీ కావచ్చు, అండ్ దెన్ కన్వర్షన్ డిజార్డర్ కావచ్చు. ఇవి ఉంటే మీ దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి అండ్ దీనికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.